హలో అండి, అందరికీ నమస్కారం. నేను ప్రశాంత్. వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్. సో నిన్నటి వీడియోలో మనం 10,000 నుంచి 12,000లో మొబైల్స్ అయితే చూసాం. ఆ వీడియో అయితే కొంచెం లెందీ అయితే అయిపోయింది, 30 మినిట్స్ వరకు అయితే వచ్చేసింది. సో ఈరోజు నుంచి ఈ వీడియోలో మనం ఎలా చేంజ్ చేస్తున్నాం అంటే మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 12,000 నుంచి 15,000. సో ఈరోజు నుంచి అయితే మనం చిన్న చేంజ్ అయితే చేయబోతున్నాం. ఏంటంటే బ్రాండ్ వైజ్గా అయితే మనం మొబైల్స్ అయితే ఏమేమి ఉన్నాయి, ఏది బాగుంది ఏది బాగోలేదు అనేది అయితే మనం డిస్కస్ అయితే చేద్దాం. ఈ వీడియోలో శాంసంగ్ మొబైల్స్ అయితే చేద్దాం. సో శాంసంగ్ అయితే మనకి 3 మొబైల్స్ అయితే ఉన్నాయి. మన ప్రైస్ రేంజ్ 12,000 నుంచి 15,000 ప్రైస్ రేంజ్లో అయితే ఇవి కూడా మనకి ఓన్లీ 5G మొబైల్స్. నేనైతే 4G మొబైల్స్ అయితే చెప్పడం లేదు. 3 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి శాంసంగ్ M34 5G. ఈ మొబైల్ మనకి ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ దీని స్పెసిఫికేషన్స్ అయితే మనం ఒకసారి స్క్రీన్ మీద చూసేద్దాం. శాంసంగ్ గెలాక్సీ M34 5G ఇది మనకి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ స్క్రీన్తో అయితే వస్తుంది. ఎమ్ఎల్ఈడి, సో శాంసంగ్ సూపర్ ఎమ్ఎల్ఈడి స్క్రీన్తో అయితే వస్తుంది. అండ్ ఇది మనకి ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్ అయితే ఉంది ఈ మొబైల్లో. అండ్ ఈ ప్రాసెసర్ మనకి 2.4 GHz వరకు ఉంటుంది అప్ టు క్లాక్ స్పీడ్ వచ్చేసి. అండ్ ఇందులో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే. అండ్ ఇది మనకి ఎస్ సిరీస్ డిజైన్లో అయితే ఉండబోతుంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అయితే మనకి ఎస్ సిరీస్ డిజైన్లో అయితే ఉంటుంది. అండ్ 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఈ మొబైల్ గురించి అయితే డీటెయిల్డ్గా అయితే మనం అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఇది మనకి ప్రాసెసర్ వచ్చేసి 1280 ఎగ్జినోస్ ప్రాసెసర్. ఇది 5 nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది 2.4 GHz వరకు దీని క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. ఇది మనం స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో చూసుకున్నట్టయితే కొంచెం బెటర్ ఉంటుంది పెర్ఫార్మెన్స్ అయితే. మనకి మీడియం గ్రాఫిక్స్లో మనకి BGMI లాంటి గేమ్స్ అయితే మనకైతే హ్యాండిల్ చేయగలదు. అండ్ ఇందులో మనకి 11 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. అండ్ డ్యూయల్ 5G సపోర్ట్తో అయితే వస్తుంది. 2 సిమ్స్ ఒకేసారి 5G సిమ్స్ అయితే రెండు 5G సిమ్స్ అయితే ఒకేసారి మనం ఈ మొబైల్లో వాడుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రాసెసర్ గురించి మాట్లాడాం కదా, డిస్ప్లే గురించి అయితే ఇప్పుడు మాట్లాడదాం. ఇది మనకి 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ శాంసంగ్ సూపర్ ఎమ్ఎల్ఈడి డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ ఈ డిస్ప్లే మనకి 120 Hz డిస్ప్లే. ఇది దీనికి L1 సపోర్ట్ అయితే ఉంది. OTT కంటెంట్ అయితే మనం HD సపోర్ట్లో అయితే చూసుకోవచ్చు. అండ్ ఇది మనకి గ్లాస్ ప్రొడక్షన్తో చూసుకున్నట్టయితే మనకి ఇది ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్తో అయితే వస్తుంది. అండ్ ఇది మనకి 1000 nits ఆఫ్ హై బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంది. ఇందులో మనం సన్లైట్లోకి వెళ్ళినప్పుడు అయితే మనకి కొంచెం బ్రైట్గా అయితే స్క్రీన్ అయితే కనిపిస్తుంది. మనకి వేరే మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే, LCD మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే ఇది మనకి 1000 nits వరకు అయితే బ్రైట్నెస్ అయితే సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఇది మనకి సైడ్ అండ్ బ్యాక్ వచ్చేసి పాలీకార్బోనేట్ బాడీతో అయితే వస్తుంది. అండ్ ఇది మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. సో మీరు ఒక SD కార్డ్ అండ్ ఒక సిమ్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు అంటే 2 సిమ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. మీరు SD కార్డ్ యూస్ చేసుకుంటే మీరు 1 TB వరకు స్టోరేజ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, 1 TB వరకు. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే ఇది మనకి సింగిల్ స్పీకర్తో వస్తుంది, కానీ స్పీకర్ అయితే లౌడ్ ఉంటుంది. ఇది మనకి ఏంటంటే 3.5 హెడ్ఫోన్ జాక్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ యూస్ చేసి మనం అయితే డాల్బీ అట్మాస్ అయితే మనకి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. కానీ డాల్బీ అట్మాస్లో మనం వినాలి అంటే మాత్రం 3.5 హెడ్ఫోన్ జాక్ కానీ హెడ్ఫోన్స్ కానీ ఏవైనా అయితే మనం అయితే యూస్ చేయాలి. యూస్ చేసి అయితే మనం అయితే వినగలం. నార్మల్గా అయితే మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే మనకి ఫోన్లో ఉన్నా సరే వర్క్ అవ్వదు. మనం ఇయర్ ఫోన్స్ వాడుతున్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. అండ్ ఇది మనకి ఏంటంటే 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ అయితే ఉంది. ఛార్జర్ అయితే మనకి బాక్స్లో ఇవ్వటం లేదు. అండ్ 25 వాట్ ఛార్జర్ అయితే మీరు బయట అయితే కొనుక్కోవాలి. శాంసంగ్ ఏ మొబైల్ కూడా ఛార్జర్ అయితే ఇవ్వట్లేదు. అండ్ ఇది ఏంటంటే మనకి 1 hour 30 minutes అలా అయితే టైం అయితే పడుతుంది 0 నుంచి 100% ఛార్జ్ అయితే అవడానికి. అండ్ 40 minutesలో మనకి 50% ఛార్జ్ అయితే అవుతుంది. రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. రివర్స్ ఛార్జింగ్, వైర్లెస్ కాదు, వైర్డ్ ఛార్జింగ్. ఇది మనం పవర్ బ్యాంక్లో యూస్ చేసి వేరే మొబైల్కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ దీని కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఇది మనకి శాంసంగ్ ఎస్ సిరీస్ సెటప్లో అయితే ఉంటుంది. మనకి ఆ ఎస్ సిరీస్ స్టైల్లో అయితే 3 కెమెరాస్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి M34 5Gలో. ఇది మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. 8 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. అండ్ మన 50 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో అది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. OIS సపోర్ట్ అయితే ఉంది.
బ్యాక్ క్యామ్ అయితే మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పాలి. దీంట్లో మనకి నైట్ మోడ్ ఉంది, ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. నార్మల్ మోడ్కి నైట్ మోడ్కి డిఫరెన్స్ అయితే చాలా బాగా ఉందని చెప్పాలి. నైట్ మోడ్ యూస్ చేసి తీసిన ఫోటోలు అయితే చాలా బాగా వస్తున్నాయి అని చెప్పాలి. అండ్ మనకి ఇందులో ఇంకోటి ఏంటంటే మల్టీ ఫ్రేమ్ ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే ఉంది. ఇది ఏఐ బేస్డ్ ఇమేజ్ ప్రాసెసింగ్. ఇది దీనివల్ల మనకి ఏంటంటే నైట్ టైంలో పిక్చర్స్ తీసినప్పుడు అయితే మనకి బెటర్గా వస్తాయని చెప్తున్నారు పిక్చర్స్ అయితే. అండ్ ఇంకా చూసినట్టయితే ఇందులో మనకి ఇంటెలిజెంట్ ఆటో FPS అని ఉంది. అది మనకి మనం వీడియోస్ తీసినప్పుడు అయితే లో లైట్ కండిషన్లో కొంచెం ఫ్రేమ్స్ అయితే మనకి ఇంక్రీజ్ చేసి కొంచెం అవుట్పుట్ అయితే బెటర్ ఇస్తుందని చెప్తున్నారు. అండ్ ఇంకా ఇందులో మనకి సింగిల్ టేక్ ఉంది. సింగిల్ టేక్ ఏంటంటే మనకి డిఫరెంట్ సీన్స్ లేదా డిఫరెంట్ మోడ్స్లో మనం వీడియోస్ తీసుకోవచ్చు. ఆ వీడియోస్ అన్నీ కలిపి మనకి ఒకే వీడియో కింద అయితే మనకి అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవాలి. కెమెరాలో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. కెమెరా పరంగా అయితే ఇది మంచి ఫోన్ అని చెప్పుకోవాలి. కెమెరా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో మనకి ఫన్ మోడ్ ఉంది. ఫన్ మోడ్ అంటే ఏంటంటే మనం ఫోటో తీసుకునేటప్పుడు అయితే మనం కొన్ని స్టిక్కర్స్ అయితే యాడ్ చేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు. స్పెట్స్ లేదంటే ఎమోజీస్ ఏమైనా యాడ్ చేసుకొని మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. మనం స్నాప్చాట్లో అలాంటి వాటిలో వాడుతూ ఉంటాం కదా, అలా అయితే కొంచెం ఫన్ మోడ్ అని చెప్పి మనకైతే ఈ మొబైల్లో అయితే ఈ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఆబ్జెక్ట్ ఎరేజర్ అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఆబ్జెక్ట్ ఉంది, అది ఆ ఫోటోలో మనకి అన్నెసెసరీ అనుకుంటే దాన్ని అయితే మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. అండ్ మనం కొంతమంది ఒక గ్రూప్గా ఫొటోస్ తీసుకున్నప్పుడు మనం సింగిల్గా మన ఫోటో మనం కావాలనుకున్నప్పుడు మనతో పాటు ఉన్న వాళ్ళని అయితే మనం ఎరేజ్ అయితే చేసేసుకోవచ్చు. ఇదైతే మనకి ఏ ఆప్షన్తో అయితే వర్క్ అవుతుంది. యూస్ చేసి ఇదైతే ఎరేజ్ అయితే చేస్తుంది మనకి. అండ్ మనకి ఇంకా స్లో మోషన్ ఉంది, సూపర్ స్లో మోషన్ ఉంది. ఈ రెండు కూడా మనకి 720p రెజల్యూషన్లో అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇది మనకి బ్యాక్ కెమెరాతో 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా 8MP డెప్త్ కెమెరా ఉంది. అండ్ 2 MP మ్యాక్రో కెమెరా ఉంది. ఇవి 8MP ఓకే, 8MP అండ్ 2MP ఓకే, పర్వాలేదు. లో లైట్లోకి వెళ్ళినప్పుడు అయితే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఫ్రంట్ 13MP కూడా బాగానే ఉంది, మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మనం 1080p 30 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి 6GB ర్యామ్ వేరియంట్ ఒకటి ఉంది, 8GB ర్యామ్ వేరియంట్ ఒకటి అయితే ఉంది. ప్రైజెస్ అయితే స్లైట్గా పెరిగి తగ్గి అయితే అవుతున్నాయి. మొన్న 6GB ర్యామ్ 128GB వేరియంట్ వచ్చేసి 12,500 అలా ఉండేది. ఇప్పుడు ఇది వచ్చి నియర్లీ 15,000 మళ్ళీ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది. కొంచెం ఈ మొబైల్ అయితే పర్టికులర్గా కెమెరా పరంగా నెక్స్ట్ మీకు UI పరంగా అన్నిటి పరంగా అయితే మొబైల్ అయితే చాలా బాగుంటుంది. M34 5G శాంసంగ్. సో ఈ మొబైల్ కానీ మీరు తీసుకోవాలని ట్రై చేస్తున్నట్టయితే మాత్రం కొంచెం ప్రైస్ ఏమైనా తగ్గుతుందేమో అని చూడండి. ఏదైనా ఆఫర్స్ వచ్చినప్పుడు అయితే తీసుకోండి. ఎందుకంటే ఇది మొబైల్ మనకి 4 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు శాంసంగ్ అయితే మనకి. అండ్ ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. మీకు సెన్సార్స్ అయితే అన్నీ ఉన్నాయి ఫోన్లో, సెన్సార్స్ అయితే ఏం స్కిప్ చేయలేదు. అండ్ ఇది మనకి LPDDR4X ర్యామ్తో అయితే వస్తుంది. అండ్ 6GB వేరియంట్కి ఇంకో 6GB ఇంటర్నల్ స్టోరేజ్ యూస్ చేసి ఇంకో 6GB టోటల్ 12GB వరకు రోమ్ని మనం ర్యామ్లో ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, మొత్తం 12GB వరకు. 8GB వేరియంట్ అయితే 15,000 అబవ్ ఉంది. సో మనం అయితే దాని గురించి మాట్లాడలేదు. కాకపోతే 8GB వేరియంట్కి అయితే ఇంకో 8GB అయితే మనం రోమ్ని ర్యామ్లో అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. టోటల్ 8GB వేరియంట్ అయితే 16GB వరకు అయితే మనం రోమ్ని ర్యామ్లో అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి ఆండ్రాయిడ్ 13తో అయితే లాంచ్ చేశారు ఈ ఫోన్ని. అండ్ One UI 5.1తో అయితే లాంచ్ చేశారు. అండ్ ప్రెజెంట్ ఇదైతే మనకి ఆండ్రాయిడ్ 14 అప్డేట్ అయితే వచ్చింది. టోటల్ ఇది 4 years వరకు మనకి అప్డేట్స్ వస్తాయి కాబట్టి నెక్స్ట్ ఇంకొక 3 అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఇది మనకి ప్రెజెంట్ One UI 6.1తో అయితే రన్ అయితే అవుతుంది. అండ్ మనకి ఇందులో కస్టమ్ UI One UI 6.1తో అయితే రన్ అవుతుంది. సో మనకి కస్టమ్ UI ఫీచర్స్ అన్నీ ఉంటాయి. డ్యూయల్ యాప్స్ ఉంటాయి, యాప్ లాగ్ ఉంటుంది. డ్యూయల్ యాప్స్ అంటే మనకి 2 ఫేస్బుక్లు 2 వాట్సాప్లు ఇవైతే యూస్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇందులో ఈ శాంసంగ్ వాళ్ళ దాంట్లో ఇంకొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇదేంటంటే మనకి కస్టమ్ UI కాబట్టి కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి అయితే వినిపించదు. అండ్ మనకి వాయిస్ ఫోకస్ అనే ఆప్షన్ ఉంటుంది శాంసంగ్ మొబైల్స్లో. వాయిస్ ఫోకస్ ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. వాయిస్ ఫోకస్ యూస్ చేసి మనం ఏంటంటే మన చుట్టూ మనం కాల్ మాట్లాడేటప్పుడు మనకి నాయిస్ ఉన్నా సరే ఆ నాయిస్ క్యాన్సిలేషన్ చేసి వాళ్ళకైతే మన వాయిస్ అయితే క్లియర్గా వినపడుతుంది. వాయిస్ ఫోకస్ వల్ల అయితే ఇదైతే మనకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. అండ్ ఇందులో అయితే మనకి NFC ఉంది, NFC యూస్ చేసుకోవచ్చు. అండ్
2 కలర్ వేరియంట్స్లో అయితే వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిజమ్ సిల్వర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మిడ్ నైట్ బ్లాక్. అండ్ ప్రజెంట్ ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్లో మరి అమెజాన్లో కూడా మనకి కొన్ని వేరియంట్స్, కొన్ని కలర్ వేరియంట్స్ అయితే ప్రైస్ 15 అబవ్ ఉంది, కొన్ని వేరియంట్స్ అయితే 14,900, 14,800, 15 అలా అయితే ఉంది. కొంచెం ప్రైస్ తగ్గే వరకు వెయిట్ చేయండి. కొద్దిగా మనకి ఫ్రీడమ్ ఆఫర్స్ అయితే ఉంటాయి, August 15th అలా ఫ్రీడమ్ ఆఫర్స్ అయితే ఉంటాయి. సో మీరు ఆ టైంలో ఈ ఫోన్ తీసుకున్నట్టు అయితే మీరు ఒక 13,000, 12,500 ఇలాగా ఏదైనా బ్యాంక్ ఆఫర్తో కలిపి తీసుకున్నట్టయితే మీకైతే ఇది బెస్ట్ డీల్ అని చెప్పాలి. 12,000 నుంచి 15,000 లోపు అయితే ఇది బెటర్ మొబైల్ అని చెప్పాలి. మీ కెమెరా కూడా బాగుంటుంది మొబైల్లో. అండ్ ఛార్జర్ అయితే ఇవ్వట్లేదు. మీ దగ్గర శాంసంగ్ ఛార్జర్ 25 వాట్ ఛార్జర్ ఉంటే ఓకే, లేదంటే మీరైతే ఛార్జర్ అయితే శాంసంగ్ ఈ మొబైల్స్లో కూడా మీకు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. కాబట్టి మీరు ఇంకొక 800, 1,000 పెట్టి ఛార్జర్ అయితే కొనేసుకోవాలి. సో మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి శాంసంగ్ F15 5G. ఈ మొబైల్ రీసెంట్గా లాంచ్ చేసింది శాంసంగ్. సో దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి మనం అయితే స్క్రీన్ మీద చూసేద్దాం. మనం శాంసంగ్ F15 5G దీని స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఇది మనకి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ శాంసంగ్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ ఇది మనకి 90Hz డిస్ప్లే ఇది. అండ్ ఇది మనకి 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఇది మనకి Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్. అండ్ ఇది కూడా మనకి S సిరీస్ డిజైన్లోనే వస్తుంది బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ ఉంది. అండ్ ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రొసెసర్ అయితే వస్తుంది. అండ్ ఈ ప్రొసెసర్ మనకి 2.2 GHz వరకు దీని క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ ఈ ప్రొసెసర్ ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఇది ల్యాగ్ ఫ్రీ ప్రొసెసర్ ఉంటుంది. 6100 ప్లస్ ఇది 6 nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రొసెసర్. ఇందులో మనకి ఏంటంటే ల్యాగ్ ఫ్రీ ఉంటుంది. అండ్ 13 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. డ్యూయల్ 5G సపోర్ట్ అయితే ఉంది. అండ్ గేమ్స్ వచ్చేసి మనం పబ్జీ, అదే BGMI ఈ గేమ్స్ వచ్చేసి మనం మీడియం గ్రాఫిక్స్లో అయితే ఆడుకోవచ్చు, 40 FPS వరకు అయితే ఆడుకోవచ్చు. అండ్ డిస్ప్లే గురించి చూద్దాం. డిస్ప్లే అయితే మనకి 6.5 ఇంచెస్ అయితే వస్తుంది. ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 90Hz డిస్ప్లే. అండ్ ఇది మనకి 800 nits ఆఫ్ బ్రైట్నెస్ వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. అంటే సన్లైట్లోకి వెళ్ళినప్పుడు అయితే 800 nits వరకు మనకి బ్రైట్నెస్ అయితే కొంచెం ఇంప్రూవ్ చేసి అయితే చూపిస్తుంది. అండ్ ఈ డిస్ప్లే వచ్చేసి మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ ఇది మనకి L1 సపోర్ట్తో అయితే వస్తుంది. సో మీరు OTT కంటెంట్ అయితే హెచ్డీలో అయితే స్ట్రీమ్ చేయొచ్చు, అదే చూడొచ్చు. అండ్ ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది. సో ఇది మనకి 3 కలర్ వేరియంట్స్లో అయితే అవైలబుల్ ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి జాజీ గ్రీన్, గ్రూవీ వైలెట్ అండ్ యాష్ బ్లాక్. 3 కలర్స్లో అయితే మనకి అవైలబుల్ అయితే ఉంది. సో ఇది మనకి సింగిల్ స్పీకర్తో వస్తుంది. సింగిల్ స్పీకర్ ఉన్న స్పీకర్ అయితే లౌడ్ ఉంది. అండ్ ఇది మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. డాల్బీ అట్మాస్ ఉంది, కాకపోతే మీరు హెడ్ఫోన్స్ పెట్టుకున్నప్పుడు మాత్రమే డాల్బీ అట్మాస్ అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇది మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. సో మీరు ఒక సిమ్, ఒక SD కార్డ్ అయితే పెట్టుకోవచ్చు, లేదంటే 2 సిమ్లు అయితే పెట్టుకోవచ్చు. అండ్ మీరు SD కార్డ్ యూస్ చేసినట్టయితే 1 TB వరకు అయితే మీరు స్టోరేజ్ని అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఇది LPDDR4X ర్యామ్తో అయితే వస్తుంది. 4GB వేరియంట్ ఉంది, 6GB వేరియంట్ ఉంది. 2 వేరియంట్స్లో అయితే వస్తుంది. మీకు 4GB వేరియంట్ అయితే నేను అడ్వైజ్ అయితే చేయట్లేదు, కాకపోతే ప్రైస్ అయితే చెప్తాను. 4GB వేరియంట్ వచ్చేసి మనకి 13,000 అయితే ఉంది. 6GB వేరియంట్ వచ్చేసి మనకి 14,500 అయితే ఉంది ప్రైస్ అయితే. సో ఇది మనకి LPDDR4X ర్యామ్తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. అండ్ మీరు 4GB ర్యామ్కి ఇంకొక 4GB ఇంటర్నల్ స్టోరేజ్ని ర్యామ్లో అయితే కన్వర్ట్ చేసుకొని 4+4 8GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అదే మీ 6GB ర్యామ్ వేరియంట్ అయితే ఇంకొక 6GB వరకు అయితే మీరు ఇంటర్నల్ స్టోరేజ్ని ర్యామ్గా అయితే ఎక్స్పాండ్ చేసుకొని 12GB వరకు అయితే ర్యామ్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది కూడా మనకి అండ్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. వీళ్ళు కూడా మనకి బాక్స్లో అయితే ఛార్జర్ ప్రొవైడ్ అయితే చేయట్లేదు. సో మీరైతే ఛార్జర్ అయితే బయట కొనుక్కోవాల్సి వస్తుంది. 0 నుంచి 100% మనకి 1.5 అవర్లో అయితే ఛార్జ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇది కూడా మనకి రివర్స్ ఛార్జ్ అయితే వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ ఉంది. ఈ ఫోన్ యూస్ చేసి మీరు వేరే ఫోన్కి అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. పవర్ బ్యాంక్లో అయితే దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, 5 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉంది, అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంది. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే మనకి పెర్ఫార్మెన్స్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తుంది. మిగతా 5 and 2 మెగాపిక్సెల్ కెమెరాస్ గురించి మనం
మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇది నార్మల్ కెమెరాస్ ఇవి, దాని నుంచి మనం అంత ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. అండ్ 13 మెగాపిక్సెల్ కెమెరా మనకి నార్మల్ కండిషన్స్, లో లైట్ కండిషన్స్లో అయితే బాగానే ఉంటుంది. మీరు లో లైట్ కండిషన్స్లోకి వెళ్తే అయితే మాత్రం మీకు నాయిస్ అయితే వస్తుంది. అండ్ మీరు స్లో మోషన్ అయితే మీరు 720p రెజల్యూషన్లో అయితే స్లో మోషన్ అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి 1080p వరకు అయితే మీరు రికార్డ్ అయితే చేయొచ్చు. అండ్ ఇది మనకి Android 14తో అయితే వస్తుంది. అండ్ 6.1 One UI 6.1తో వస్తుంది. ఇది మనకి సామ్సంగ్ కస్టమ్ UI కాబట్టి కస్టమ్ UIలో ఉండే ఫీచర్స్ అన్నీ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. డ్యూయల్ యాప్స్ ఉంటుంది, అంటే మీరు 2 వాట్సాప్లు 2 ఫేస్బుక్లు ఇలా అయితే వాడుకోవచ్చు. ఇంకా మనకి కస్టమ్ UI కాబట్టి కస్టమ్ డైలర్తో అయితే వస్తుంది. మీరైతే యాప్లోకి అయితే చేసుకోవచ్చు. కస్టమ్ డైలర్తో వస్తుంది కాబట్టి మీరు అవతల వాళ్ళకి కాల్ చేసినప్పుడు రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి అయితే వినిపించదు. అండ్ ఇది మనకి 4+5 ఇయర్ అప్డేట్స్తో అయితే వస్తుంది. 4 ఇయర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 5 ఇయర్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్తో అయితే వస్తుంది. ఇవి ఇలా చూసుకున్నట్టయితే అప్డేట్స్ పరంగా చూసుకున్నట్టయితే సామ్సంగ్ బెటర్ అని చెప్పాలి. అండ్ ఇది మనకి ఏంటంటే కొంచెం లేటెస్ట్ మొబైల్, M34 కంటే లేటెస్ట్ మొబైల్. కాకపోతే కెమెరా పరంగా ప్రాసెసర్ పరంగా మనకి M34 అయితే బెటర్ మొబైల్ అని చెప్పాలి. దీంట్లో కూడా మనకి ఛార్జర్ అయితే రావట్లేదు. అండ్ ఇంకా మనకి ఇది నాక్ సెక్యూరిటీ వస్తుంది. సామ్సంగ్ M34 కూడా నాక్ సెక్యూరిటీ అయితే ఉంది. అండ్ మనకి ఇందులో ఈ సామ్సంగ్ అప్డేటెడ్ 6.1 UI అప్డేట్లో అంటే మనకి కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. అదేంటంటే స్మార్ట్ హాట్స్పాట్ అని చెప్పాలి. మనకి M34లో కూడా ఇది అవైలబుల్ అయితే ఉంది. ఈ స్మార్ట్ హాట్స్పాట్ యూజ్ చేసి మనకి యూజ్ ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్కి అయితే మీ హాట్స్పాట్ అయితే ఓటీపీతో అయితే షేర్ చేసుకోవచ్చు. ఓటీపీతో షేర్ చేసుకొని మీరు వాళ్ళ ఎంత డేటా యూజ్ చేస్తున్నారు, వాళ్ళకి డేటా ఇవ్వాలా ఆపియాలా అన్నది అయితే మీరైతే సెట్ అయితే చేసుకోవచ్చు. ఎంత డేటా వాళ్ళు యూజ్ చేస్తారు అన్నది కూడా మీరు ఈ స్మార్ట్ హాట్స్పాట్ యూజ్ చేసి చూసుకోవచ్చు. అండ్ ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. అండ్ సెన్సార్స్ అయితే అన్నీ ఉన్నాయి, ఏవి అయితే స్కిప్ చేయలేదు. సో ఇది ఈ మొబైల్ అయితే. సో మనకి నెక్స్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ A14 5G. ఆ మొబైల్ స్పెసిఫికేషన్స్ కూడా మనం ఒకసారి చూసేద్దాం. సో సామ్సంగ్ A14 5G ఇదైతే మనకి 6.6 ఇంచెస్ PLS డిస్ప్లేతో అయితే వస్తుంది. ఫుల్ HD+ డిస్ప్లే ఇది. అండ్ ఇది మనకి 5000 mAh బ్యాటరీ సపోర్ట్ అయితే ఉంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఈ మొబైల్లో మనకి Exynos 1330 ప్రాసెసర్ అయితే ఉంది. 2.4 GHz వరకు ఉంటుంది దీని క్లాక్ స్పీడ్. అండ్ ఈ ప్రాసెసర్ యూస్ చేసి మనం డ్యూయల్ 5G సిమ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి 2 వేరియంట్స్లో అయితే వస్తుంది. 6GB RAM 128GB అండ్ 8GB RAM 128GB 2 వేరియంట్స్లో అయితే మనకి అవైలబుల్గా ఉంది. అండ్ ఇది మనకి 50MP 2MP 2MP ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. S సిరీస్ డిజైన్లోనే ఉంటుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా మనకి బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో దీని మిగతా ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న మిగతా ఫీచర్స్ ఏంటన్నో అయితే మనం డీటెయిల్గా అయితే చూసేద్దాం. ఇదైతే మనకి 3 కలర్ వేరియంట్స్లో అయితే వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి డార్క్ రెడ్, సెకండ్ వన్ వచ్చేసి బ్లాక్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి లైట్ గ్రీన్. సో ఇది మనకైతే బ్యాక్ సైడ్ అయితే S సిరీస్ డిజైన్లో అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి పాలికార్బోనేట్ బాడీ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ అండ్ సైడ్ మనకి పాలికార్బోనేట్ ఉంటుంది. అండ్ ఇది మనకి వచ్చేసి సింగిల్ స్పీకర్తో అయితే వస్తుంది, కానీ స్పీకర్ అయితే లౌడ్గానే ఉంది. అండ్ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. సెన్సార్స్ అయితే ఏం స్కిప్ చేయలేదు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా యాక్యురేట్ ఉంది. అండ్ ఇది మనకి ట్రిపుల్ సిమ్ స్లాట్తో అయితే వస్తుంది. అండ్ 2 సిమ్స్ అండ్ ఒక SD కార్డ్ అయితే మీరు యూస్ చేసుకోవాలి. అండ్ ఇది మనకి Exynos 1330 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది అప్ టు 2.5 GHz వరకు ఉంటుంది దీని క్లాక్ స్పీడ్. అండ్ ఇది యూస్ చేసి మనం 40 FPSలో అయితే మిడ్ రేంజ్ గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటివి అయితే మనం మిడ్ రేంజ్ గ్రాఫిక్స్లో అయితే ఆడుకోవచ్చు. అండ్ ఇది మనకి ల్యాగ్ ఫ్రీ ఉంటుంది అండ్ స్పీడ్ ఉంటుంది. ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. 15W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ అయితే ఉంది. వీళ్ళైతే బాక్స్లో మనకి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఈ 15W ఛార్జర్ అయితే మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. ఆ ఛార్జర్ యూస్ చేసి మనకైతే 2 hours లోపు అయితే మనకి ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అండ్ 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రైమరీ కెమెరా ఉంది. ఆ 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉందని చెప్పాలి. అండ్ ఆ మిగతా 2 కెమెరాస్ బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే 2 మెగాపిక్సెల్ కాబట్టి వాటి గురించి అంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2 మెగాపిక్సెల్ కాబట్టి నాయిస్ అయితే కంపల్సరీగా మనం అయితే చూస్తాం. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. సో డే లైట్ కండిషన్స్లో అయితే ఓకే. మనం లో లైట్ కండిషన్స్లోకి వెళ్తే మాత్రం మనకైతే నాయిస్ అయితే ఉంటుంది. అండ్ మనం బ్యాక్ కెమెరా యూస్ చేసి EIS ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వాడుకోవచ్చు.
చేసుకోవచ్చు. కొంచెం వీడియో తీసేటప్పుడు అయితే మనకి కొంచెం స్టేబుల్ వస్తాయి, నార్మల్ వీడియోస్ కంటే ఏఎస్ యూస్ చేసి తీసినప్పుడు కొంచెం స్టేబుల్ అయితే వస్తాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి 1080p 30 FPS వరకు అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. అండ్ ఇది మనం ఏంటంటే 6GB LPDDR4X ర్యామ్తో అయితే వస్తుంది, UFS 2.2 స్టోరేజ్ అయితే వస్తుంది. 6GB ర్యామ్ని మనం ఇంకొక 6GB ఇంటర్నల్ స్టోరేజ్ని అయితే రోమ్ని ర్యామ్లో అయితే యూస్ చేసుకోవచ్చు. టోటల్ 12GB వరకు అయితే ఎక్స్పెండ్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళైతే మనకి 2+4 అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. మొబైల్ లాంచ్ చేసినప్పుడు అయితే Android 13 Android One UI 5.1తో అయితే వచ్చింది. సో ఆల్రెడీ One UI 6.1 Android 14కి అయితే అప్డేట్ అయితే వచ్చింది. ఇంకొక 1 అప్డేట్ అయితే వస్తుంది. అండ్ మనకి 4 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి ఈ మొబైల్. అండ్ ఇది మనకి కస్టమ్ యూఐ అయితే వస్తుంది, కస్టమ్ యూఐ తోటి అయితే వస్తుంది. సో కస్టమ్ యూఐలో ఉండే ఫీచర్స్ అన్నీ ఈ మొబైల్లో అయితే ఉంటాయి. సో మీరు ఏంటంటే డ్యూయల్ యాప్స్ వాడుకోవచ్చు, యాప్ లాక్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు కాల్ చేసినప్పుడు రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి అయితే వినిపించదు. అండ్ వాయిస్ ఫోకస్ అయితే ఉంటుంది. మీరు వాయిస్ ఫోకస్ ఆన్ చేసుకుంటే మీరు యువతల మీరు డిస్టర్బెన్స్ ఉన్నా సరే అవతల వాళ్ళకి అయితే క్లీన్గా అయితే వినిపిస్తుంది. సో ఇది మొబైల్ అయితే శాంసంగ్ A14 5G. సో ఈ మొబైల్ అయితే నాకు తెలిసి మ్యాక్సిమం అవాయిడ్ చేసేసేయండి, ఎందుకంటే ఇది 14,000 అలా అయితే ఉంది ప్రైస్ అయితే ఇది. సో ఇది దీనికంటే మనకైతే శాంసంగ్ M34 5G అయితే చాలా బెటర్ మొబైల్ అది. ఎందుకంటే కెమెరా బాగుంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, నెక్స్ట్ కెమెరా మోడ్స్ ఉన్నాయి. మీకు శాంసంగ్ F15 5G లేటెస్ట్ మొబైల్ అది, కాకపోతే దానికంటే మనకి M34 ప్రాసెసర్ అయితే కొంచెం బెటర్ ప్రాసెసర్ అనేది చెప్పుకోవాలి. అండ్ కెమెరా బాగుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మీరు ఛార్జర్ కొనుక్కోగలం, పర్వాలేదు. ఛార్జర్ కొంచెం అమౌంట్ ఎక్స్టెండ్ అయినా పర్వాలేదు, నేను ఛార్జర్ కొనుక్కుంటాను. శాంసంగ్ మొబైల్ నాకు కావాలి, 12,000 నుంచి 15,000 నా బడ్జెట్ అనుకుంటే మాత్రం మీరు M34 5G మొబైల్ అయితే మాత్రం తీసుకోవచ్చు. సో ఇది వీడియో అయితే. సో మనం నెక్స్ట్ వీడియోలో అయితే రెడ్మీ అండ్ పోకో మొబైల్స్ అయితే చూద్దాం. 12,000 నుంచి 15,000 వరకు ఏ మొబైల్స్ ఉన్నాయి, ఏ మొబైల్స్లో ఏది బాగుంది, నాకు ఏది నచ్చింది. రేపు మార్నింగ్ అయితే మ్యాక్సిమం నేను రియల్మీ సిరీస్ అయితే వచ్చాయి కదా, రియల్మీ 13 సిరీస్, అదైతే ఎలా ఉంది అనేది నా వ్యూ అయితే నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. రేపు మార్నింగ్ మేబీ ఆ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. అది వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. వీడియోని అయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ శాంసంగ్ మొబైల్స్ 12,000 to 15,000 ఈ రేంజ్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకుంటా అంటే మన వీడియో అయితే పంపించండి. సో వాళ్ళకైతే చూస్ చేసుకోవడానికి అయితే ఈజీ అవుతుంది. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్, బై బై.